యాకోబు పత్రిక కొత్త నిబంధన గ్రంథం 212వ పేజీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. యాకోబు పత్రిక. కాదు గాని ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. పదవచనం అందరం చదువుదాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అలాగే 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొను. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచును. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు యొక్క ప్రసన్నతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలకిద్దాం, ఆలోచన చేద్దాం. అపోస్తలుడైనటువంటి యాకోబు సార్వత్రికంగా చెదిరియున్నటువంటి 12 గోత్రాలకే కాదు, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరికీ ఉద్దేశించి ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. దేవుని ఏర్పాటులోకి అందరినీ తీసుకురావాలన్న ఆయన సంకల్పాన్ని ఈ పత్రికలో ఆయన నిక్షిప్తం చేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయం మనందరికీ కూడా ఆయన యొక్క పిలుపు ఉంది. ఆయన ఏమంటున్నాడంటే 8వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నాతో చెప్పండి అందరూ, దేవుని యొద్దకు రండి. ఇది దేవుడే స్వయంగా తన ప్రజలైన వారందరికీ ఇస్తున్నటువంటి ఆహ్వానం, గొప్ప ఇన్విటేషన్. దేవుని యొద్దకు రండి. చాలామంది దేవుడు నాకు ఏం చేశాడు, నాకు ఆయన ఈ సంవత్సరం అనుకున్న పనులు చేయలేదు, ఆరోగ్యం ఇవ్వలేదు, ఆనందం ఇవ్వలేదు, ఆయన మీద నాకు కోపంగా ఉంది, నేను ఆయన యొద్దకు రాను అనుకుంటా ఉంటారు. దేవుని యొద్దకు రండి. ఎంఆర్ఓ ఆఫీస్లో నీకు పని ఉందనుకో, ఒక క్యాస్ట్ సర్టిఫికెటే లేదంటే ఒక ఏదైనా ఆదాయ సర్టిఫికెట్ కావచ్చు, నీకు కావాలంటే ఎంఆర్ఓ నీ దగ్గరికి వస్తాడా, నీవు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తావా? కలెక్టర్ ఆఫీస్లో పని ఉంది, కలెక్టర్ గారు నాకు పని ఉంది, నువ్వు మా ఇంటికి రా అని పిలుస్తావా? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నా అర్జీ, నా మనవి వినండి అని నువ్వు అప్లికేషన్ పెడతావా?
సీఎం ఆఫీస్లో నీకు వర్క్ ఉంది, ఏదో కొంత స్థల వివాదం ఉంది, దాన్ని పరిష్కరించడానికి నువ్వు అక్కడికి వెళ్తే ఆయన నీ యొద్దకు వస్తాడా, లేక నీవు ఆయన యొద్దకు వెళతావా? ఈ లోకంలో ఉన్న అధికారులు ఎవరు మన దగ్గరికి రారు, మన సమస్యలు పరిష్కరించరు, మన విషయాలను మనలను పట్టించుకోరు. దేవుడు అధికారులందరికంటే అధికారి, సర్వభౌమాధికారి, ఆయన సర్వాధికారి. ఆయనకు సమస్తము సాధ్యమే. మానవులందరికీ ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఈ గొప్ప ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. దేవుని యొద్దకు రండి అంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా అక్కరలు తీర్చాలి, నా అవసరతలు తీర్చాలి, నేను అనుకున్నవన్నీ చేయాలి అని అనుకొని భ్రమలో బ్రతుకొద్దు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఆయనలో లేదా నీలో ఆయనకి ఇష్టం లేనివన్నీ కూడా ఆయనే తొలగిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎక్కువ కృపను ఇచ్చును అన్నాడు. ఎక్కువ కృప. అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృపానుగ్రహించును అన్నాడు. అబ్బో ఆయన గొప్ప దేవుడండి, ఆయన దగ్గరికి రావడానికి నేను అనర్హుడనని భ్రమపడద్దు, స్వనీతిలో బ్రతకద్దు, నేను పాపిని, తాగుబోతును, తిట్టుబోతును, తిరుగుబోతును, నేను రాను అని చెప్పకూడదు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అక్కరలేదు, నేను నీతిమంతులను పిలువరాలేదు కానీ పాపులనే పిలువవచ్చి తిని అన్నాడు. ఆలయం పాపుల కొరకే, వారిని పవిత్రపరిచి వారిని రక్షణ ఇవ్వడానికే. రక్షణ లేని పాపులను పిలుస్తున్నాడు, రక్షించబడి కూడా పాపాన్ని అంటిపెట్టుకొని జీవిస్తున్న వారిని కూడా ఆయన పిలుస్తున్నాడు. నువ్వు ఆయన యొద్దకు వస్తున్నావా? దేవుని యొద్దకు రండి అన్న భాగంలో మొట్టమొదట ఆయన ఎవరిని పిలుస్తున్నాడంటే ఆయనను ఎరగని, రక్షణ లేని వారిని పిలుస్తా ఉన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి 11:28. మత్తయి 11:28. ప్రయాసపడి భారము మోసి కొనుచున్న సమస్త జనులారా, క్రైస్తవులారా అనలేదు, సమస్త జనులారా అన్నాడు. యూదులారా అనలేదు. ఏ భేదము లేదు, కుల మత వర్ణ వివక్షణ లేదు, చిన్న పెద్ద ఎవ్వరూ లేరు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. పాపభారం చేత అలసిపోయి, పాపం చేత కృంగిపోయి, పాపము వలన శాపము తెచ్చుకొని దిగులుతో దేశదిమ్మరంతో ఉన్న మానవులందరినీ దేవుడు పిలుస్తా ఉన్నాడు. నీ పాపభారం వల్ల నువ్వు నశించొద్దు. పాపము వలన వచ్చు జీతం మరణమైన నరకానికి నువ్వు వెళ్ళొద్దు. శాంతి, నెమ్మది, సమాధానము లేక ఈ పాపభారం ఎన్నాళ్ళు మోస్తావు? మరణించిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదే స్థితిలో నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఉంటే నరకానికి వెళ్ళి యుగ యుగములు వేదన పడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నా అంటున్నాడు. ఇంకా పాప భారం చేత అలసిపోయావా? పాప క్షమాపణ లేక నెమ్మది లేకుండా ఉన్నావా? ఇది అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము అన్నాడు. ఎరికో అంటే శాపగ్రస్తమైన పట్టణం. ఆ పట్టణం గుండా యేసయ్య వెళుతూ యేసు ఎవరో చూడాలనుకున్న ఒకరిని పేరు పెట్టి పిలిచాడు.
యేసు ఎవరో చూడాలని జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడు సుంకపు గుత్తదారుడు మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన ఆ త్రోవను రానై ఆయన ముందుగా పరిగెత్తి అక్కడ కూర్చున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. లూకా 19:5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, జక్కయ్య అన్యాయస్తుడు, పాపి, హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, అలమటిస్తున్నాడు పాపక్షమాపణ కొరకు. యేసు చేసిన కార్యాలన్నీ విని కనీసం ఒక్కసారి ఆయనను చూడాలనుకున్నాడు. కానీ యేసయ్య ఎంతో ప్రేమతో జక్కయ్యను పిలిచాడు. నీ ఇంటికి వస్తానని తనంతట తానే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యను పిలవగానే జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడు. ఇంటికి తీసుకెళ్ళాడు, మారు మనసు పొందాడు, సాక్షిగా ఉన్నాడు, అందరికీ మాదిరిగా ఉన్నాడు. యేసయ్య అన్నాడు, ఇతడును అబ్రహాము నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. రక్షణ కొరకు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అన్నాడు. ఇదంతా శుభవార్త. మనల్ని ఎవరు ఆహ్వానిస్తారు? ముఖ్యంగా మనకు పాపక్షమాపణ ఇవ్వడానికి ఎవరు ఆహ్వానం తెలుపుతారు? యేసయ్య నీ కొరకు, నా కొరకు, నీ పాప శిక్ష, నా పాప శిక్ష అంతా సిలువలో భరించాడు. మ్రాణి మీద వేలాడాడు, పిడిగుద్దులు తిన్నాడు, ముఖంపై ఉమ్మివేయబడింది, ఆయనను అరచేతులతో చెంపలపై చరిచారు. ఇక మనం వర్ణింపలేని విధంగా ఆయన శరీరాన్ని మనకు అప్పగించాడు, ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. ఎంత ప్రేమ గలవాడు! ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నిన్ను రక్షించడానికి పిలుస్తున్నాడు. ఈ రక్షణ భూలోక సంబంధమైన నెమ్మది సమాధానాలను ఇవ్వడమే కాదు, ఈ లోకం నువ్వు విడిచిన తర్వాత నిత్యత్వాన్ని, దేవునితో ఉండే భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తుంది. ఈ లోకంలో ఇంకా పాపంలో ఉండకు, రక్షణ లేకుండా ఉండకు. దేవుడు పిలుస్తున్న పిలుపును ఎరిగి అంగీకరించి ఆయనలోకి రా. నువ్వు చేయాల్సిందల్లా ఏమీ లేదు, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడమే. ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోకి రా, నేను పశ్చాత్తాపడమే, ఆయనను ఆహ్వానింపడమే. మనోపూర్వకంగా ఎప్పుడైతే ఈ 4 మాటలు నువ్వు ఆయనతో చెప్తావో అప్పుడు ఆయన నీలో కార్యం చేస్తాడు. తను నీలోకి వస్తాడు. ఆయన యొద్దకు నువ్వు వచ్చిన కారణం చేత గొప్ప రక్షణ భాగ్యం నీకు లభిస్తుంది. ఈనాడు దొంగలు, కునికోర్లు, నరాంతకులు, వ్యభిచారులు ఎంతమంది యేసయ్య దగ్గరికి వచ్చి రక్షణ పొందుతున్నారు. సినిమా యాక్టర్లు మారుతున్నారు. లోకంలో సెలబ్రిటీస్ అనే వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతున్నారు. పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు బహిరంగంగా వచ్చి యేసును నేను అంగీకరించానని చెప్తా ఉన్నారు. ఇంకా నువ్వు రక్షణ లేకుండానే నీ యాత్ర జీవితాన్ని కొనసాగిస్తున్నావా? నా యుద్ధకు రా, నేను నీకు విశ్రాంతినిస్తానని ఆయన పిలుపు వినట్లేదా? ప్రభువును హృదయంలో చేర్చుకో, పాప క్షమాపణ పొందు, ధన్యుడవు, ధన్యురాలువి అవుతావు. రక్షణ లేకుండా చర్చికి వచ్చి ప్రయోజనం ఏమీ లేదు. రక్షణ లేకుండా బైబిల్ పట్టుకున్నా, రక్షణ లేకుండా నువ్వు ఆలయంలో ఎన్ని పనులు చేసినా నీకు ప్రయోజనం లేదు. నేను పాపి అనే వ్యక్తిగతంగా పశ్చాత్తాపడి ఆయన యొద్దకు రా, అప్పుడు నీవు ధన్యుడవు అవుతావు. రెండవ విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు మనల్ని ఆయన యొద్దకు పిలుస్తున్నాడంటే ఆయన సంకల్పములను నెరవేర్చడానికి. రక్షించబడి నీటి బాప్తిస్వంలో సాక్ష్యం ఇవ్వాలి, సంఘంలో చేర్చబడాలి, సహవాసము కలిగి ఉండాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును అన్నాడు.
ఈ ఆహ్వానాన్ని మనం మనస్కరించాలి, మనమే ఎంచుకోవాలి. రమ్మని దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, సేవకులు కాదు, సంఘ పెద్దలు కాదు, విశ్వాసులు కాదు. దేవుని యొక్క ఆహ్వానం ఎంత విలువైనదో నువ్వు గుర్తించాలి. దాన్ని ఎన్నడూ తృణీకరించొద్దు, దానిని నువ్వు గట్టిగా చేపట్టాలి. ఒక సహోదరుడు కొన్ని విషయాలు నాతో పంచుకున్నాడు. ఈ మధ్యకాలంలో రిలయన్స్ అధినేత అంబానీ కుమారుడి వివాహం జరిగింది. ఆ వివాహానికి అనేకులను గొప్ప గొప్ప వారిని ఆయన ఆహ్వానించాడు. చాలామంది ఆ వివాహానికి హాజరయ్యారు, అటెండ్ అయ్యారు, వాళ్ళకి విషెస్ తెలిపారు. వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ పరిస్థితులు విని వారి విందులో పాలు పొంది వారితో పాటు సంతోషించారు. ఆహ్వానం ఇస్తే బాగుండు, వెళతాను అని ఎదురు చూసేవారు కొక్కళ్ళ మంది ప్రజలు ఉన్నారు, కానీ వారికి ఆహ్వానం లేదు. అయితే కొంతమంది కూడా ఉన్నారు, ఆహ్వానించినప్పటికీ కూడా లక్ష్య పెట్టని వారు. ఏం గొప్ప, ఎందుకు వెళ్ళాలి మనం అని ఆగి ఆలోచించి నిలిచిపోయిన వారు ఉన్నారు. ఈ లోకంలో ఒక ధనవంతుడు, గొప్ప పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తి పిలిస్తే ఎంత గౌరవం, ఘనత ఉంటుంది. అది లోక సంబంధమైనదే. కానీ సర్వశక్తిమంతుడు, సకల లోకములను సృజించినవాడు, మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించినవాడు, కలుగునుగాక అంటే అన్ని కలిగాయి, వాటిని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన సెలవిస్తే ఆ ప్రకారం అవుతుంది, ఆయన ఆజ్ఞాపిస్తే కార్యము స్థిరపడుతుంది అన్నాడు. అలాంటిది నిన్ను దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. దేవుని యొద్దకు రా, లేదా నా యొద్దకు రా అని నిన్ను ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. మరి నువ్వు ఆయన ఆహ్వానాన్ని మన్నిస్తున్నావా? శుక్రవార స్త్రీల కొట్టం నీ కోసమే సహోదరి, సంఘ ప్రార్థనలు సంఘం కోసమే. నీ నిర్ణయం ఎప్పుడు? నిన్ను పిలిచింది మనిషి కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు సహవాసానికి రమ్మని పిలుస్తా ఉంటే సాకులు చెప్పుతూ తప్పించుకొని తిరిగే సంవత్సరాలు ఎంతకాలం నువ్వు కలిగి ఉంటావు? చూడండి, దేవుడు పిలుస్తా ఉన్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మొదట చదవండి. 22, 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల మొదట నీకు సమాధానము కలుగుతుంది, అలాగున నీకు మేలు కలుగుతుంది. ఇరుగు పొరుగు వారితో, పుల్లమ్మతో, ఎల్లమ్మతో, మల్లయ్యతో, ఇక ఇతరాత్రమైన వారితో సహవాసం చేస్తే కలుగుతుంది. ఆయనతో నువ్వు సహవాసం చేయి, నీకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది అంటున్నాడు. ఎందుకు సహవాసం చేయాలండి? నేను ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేవుడు ఏమైనా నాకు సాయం చేశాడా? అప్పుల్లో ఉన్నాను ఏమైనా తీర్చాడా? అనారోగ్యంలో ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నాను, నన్ను బాగు చేశాడా? ఏం వివాదం ఉంది నీకు ఆయనతో? ఆయన పిలుస్తున్నాడు, రా, రండి, మన వివాదము తీర్చుకొందము అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 18వ వచనం 1. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. ఆ ఎర్రని వైనను అది హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల
భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆ సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే నీ వివాదాలేవైనా సరే నేను పరిష్కరిస్తాను, నువ్వు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించు అన్నాడు. కుదవేమీ లేకుండా ఆయనతో సహవాసం చేసేవారికి సమృద్ధి అయినటువంటి దీవెన ఉంటుంది. మంచి పదార్థాలు అనుభవింతురు అన్నాడు. సహవాసం ఎంత శ్రేష్టం, దాని విలువ గుర్తిస్తూ ఉంటున్నామా, అనుభవిస్తున్నామా? రండి మన వివాదము తీర్చుకొందుము అంటూ ఉన్నాడు. ఈ పిలుపును, ఈ ఇన్విటేషన్ నీవు నిర్లక్ష్య పెడితే నష్టపోయేది నీవు నేనే కానీ దేవుడు ఎంత మాత్రం కాదని గుర్తించుకోవాలి. ప్రాణం పెట్టి రక్షించి నీకు దేవుడిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన అనుసరించడంలో ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నావు? ఇక సంబంధమైనవన్నీ ఆయన అనుగ్రహించగలడు. ఒకవేళ అనుగ్రహించకపోయినా నష్టమేమీ లేదు. దేవుని వలన మేలే అనుభవింపదగునా, కీడు అనుభవింప తగదా అన్నాడు యోబు. సహవాసమే నాకు ముఖ్యం, నేను ఆయనతో కలిసి మెలసి ఉంటాను అని నిర్ణయించుకుంటే ఎంత ధన్యులమవుతాం. మీరు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఎంతో బాధపడతాడు. అంతేకాదు, కొంతమంది మనోపూర్వకంగా యథార్థంగా ఆయన సన్నిధికి రాలేకపోతున్నారు. ఏదో ఆదివారం ఆయన ఆలయానికి వెళ్ళాలి కదా అని కాదు. చూడండి ఇక్కడ ఏమన్నాడు, యెషయా గ్రంథం 1:12 ఏమన్నాడు? నా సన్నిధిని కనబడవలననే మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? అంటే ఏదో కనబడాలని లేదా రావాలని వచ్చిపోవడం కాదు, యథార్థంగా ఇది దేవుని ఆహ్వానం. ఆయనను నేను ఘనపరచాలని మనోపూర్వకంగా వచ్చి వివాదాలు, అయ్యా ఇది నా పరిస్థితి, నువ్వెందుకు నాకు సహాయం చేయలేదని పట్టుబట్టి పోరాడు. ఏ విషయంలో ఆయన నీకు కొదవ చేస్తాడు? దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును అన్నాడు. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు కాదు. దినాలు గడుస్తున్న కొలది క్రైస్తవులు నామార్థకంగా మారిపోతున్నారు. అలవాటైపోయిన ఆచార క్రైస్తవ జీవితం దేవుణ్ణి సంతోషపరచదు, మెప్పించదు. ఆయనకు అనుకూలంగా మనం ఉన్నప్పుడు ఎంత గొప్ప దీవెన పొందుతాం. మనం ఒక క్రమమైన యథార్థవంతమైన నమ్మకమైన జీవితాన్ని ప్రభువుకు చూపించే వారంగా ఉండాలి. ఈరోజు ఆరాధన ఆదివారం, అందరికంటే ముందు ఆలయానికి వెళ్ళాలి, ఆలయంలో ఆరాధించాలి. దేవుని వర్తమానం వినుదను నేను సరి చేసుకోవాలి, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడన్న భావనతో మనం రావాలి. దేవుని ఏర్పాటును నెరవేర్చుకుంటానన్న ఆశతో మనం వస్తే ఎంతో ధన్యులమవుతాం. కానీ ఇహ సంబంధమైన వస్తువుల పట్ల, విషయాల పట్ల ఉన్న మమకారం, ఆశ దేవుని పట్ల మనకు లేకపోయింది. ఇశ్రాయేలు గురించి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఇశ్రాయేలుని ఏర్పరచుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆయన ప్రవేశపెట్టాడు. మంచి ఆహార పదార్థాలు వారికి ఉన్నాయి. అక్కడ విస్తారమైన సారవంతమైన నేల సేద్యానికి ఆయన వారికి ఇచ్చాడు. వారిని ఆశీర్వదించాడు. తిని తృప్తి పొందండి, ఇండ్లను కట్టుకోండి, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలాన్ని అనుభవించండి అని ఎన్ని ఎన్ని దీవెనలు భూ సంబంధంగా వారికి ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలు ఇప్పుడు ఏమంటుంది? ఇశ్రాయేలు ఆయనతో ఏమని వాదిస్తూ ఉంది? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఇర్మియా 2:31. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి.
నేను ఇశ్రాయేలునకు అరణ్యము వంటి వాడనైతినా, అరాంధకార దేశములనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారము. ఇకను మేము నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నాను. ఎవరైనా ఆహ్వానిస్తే సంస్కారం కలిగిన ఏ వ్యక్తి కూడా రాలేను రాము అని చెప్పలేరు. చూద్దామండి, వీలైతే తప్పకుండా వస్తానండి అని చెప్తా ఉంటారు ఆ వ్యక్తికి. కానీ ఇశ్రాయేలుకి ఏమాత్రం సంస్కారం అన్న ఉందా, ఇంగితం ఉందా? రాము రామని ఎలా చెప్పుచున్నారు అంటూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? కన్యక తన ఆభరణములను మరుచునా, పెళ్లి కుమారి తన ఒడ్డాణము మరుచునా. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు అన్నాడు. ఎందుకు మర్చిపోవాలి? ప్రాణం ఇచ్చి, రక్షణ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆనందం ఇచ్చి, సకల సదుపాయాలు సౌకర్యాలు చేసిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోవాలి? నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు అని. అదే అధ్యాయం 13వ వచనం చదవండి. ఇర్మియా 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. 2 నేరాలు చేశారు. ఆదివారం ప్రభుదినం ప్రభుతో సహవాసాన్ని విడిచిపెట్టారు. జీవజలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. నీళ్లు నిలువని బద్దలైన తొట్లను తొలిపించుకొని ఉన్నారు అన్నారు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న వాటిని మనం ప్రయత్నం చేసి కడుతూ ఉన్నాం. అక్కడ అందులో నీళ్లు కూడా నిలువవు. జీవజలాల ఊట వేసే, మన దప్పిక తీర్చి తృప్తిపరిచే గొప్ప దేవుడు ఆయన. నువ్వు రానుద్దేశిస్తే ఆయన యొద్దకే రావాలి, ఇంకా నీకు వేరే ఛాన్స్, ఆప్షన్ ఏది లేదు అంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడే ఇంత సమృద్ధికి కారణం. సాకులు ఎప్పుడూ సాకులుగానే నిలుస్తాయి, సత్యం ఎప్పుడూ సత్యంగానే ఉంటుంది. సాకులు ఆయన వచ్చినప్పుడు ఎగిరిపోతాయి. సత్యము ఎదుట మనం తలదించుకోకుండా దేవుని మాట వింటే మనం ధన్యులం అవుతాం. పిలుస్తున్నాడు, మళ్ళీ నా యుద్ధకు రా అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలేను. నీవు ఇటు అటు తిరుగుట మాని నువ్వు నా యొద్దకే రావలేను అన్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిన సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సహవాసం నీకు సమాధానం ఇస్తుంది. అలాగున నీకు మేలు కలుగజేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన యొద్దకు తిరిగి వస్తున్నామా? ఈ సంవత్సరం ఎన్ని శుక్రవార ప్రార్థనలకు వచ్చాం? ఈ సంవత్సరం ఎన్ని శనివార సంఘ ప్రార్థనలో మన శరీరంతో సహా, మన మనసుతో, ప్రాణాత్మ దేహాలతో ఆయన సన్నిధిన నిలిచి ఉన్నాం? ఎన్ని ఆదివారాలు ఆయన సన్నిధిలో మనం గడిపాం? ఆ పరిశుద్ధ ప్రభు దినాలను పరవశముతో ఆరాధిస్తూ ఆయనను గణపరిచాం. లెక్కలేనన్ని సార్లు నన్ను మరిచి ఉన్నారు అన్నాడు. ఒక కొత్త సంవత్సరం మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనను విడిచిపెడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? నిత్య జీవమునిచ్చే దేవుని కృప కొరకు ఎంతగా అనుభవాలలో మనము నలిగేటువంటి వారంగా ఉన్నాము. సహవాసమే
సంపూర్ణమైన దీవెన మనకు కలగజేస్తుంది. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో ఆయన మనతో మాట్లాడతాడు, మనల్ని సరిచేస్తాడు. అప్పుడు మనం దేవునికి లోబడతాం, అపవాది పారిపోతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఇందాక చదువుకున్న వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. మన దేహం ఐసీయూలో పెట్టుట కంటే ఆలయములో పెట్టడం ఎంతో మేలు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆనందం మనం కోల్పోకూడదు. ఆయన సన్నిధిలో ఉండడం మన శరీరము కూడా సురక్షితంగా ఉంటుంది అన్నాడు. సాతానుకు 3 కుమారులంట. ఒకడు రానివ్వను అనేవాడు. ఎంతమంది పిల్లలమ్మా సాతానుకు? గట్టిగా చెప్పండి. 3 కూడా మనతోనే ఉంటారు. ఒకడు రానియ్యడు. నిజంగానే ఆలయానికి వెళ్ళాలని ఆశ మనకు ఉంటుంది, కానీ ఈ సాతాను ఏం చేస్తాడంటే రానివ్వను అనే కుమారుణ్ణి మన దగ్గరికి పంపుతాడు. అన్నీ సిద్ధపడతాం, స్నానం చేస్తాం, అంతా చక్కగా ఆలయానికి వెళ్ళాలని బైబిల్ పట్టుకుంటాం. ఇంతలో చుట్టం దిగుతాడు. మరి ఆయన రాగానే ఎలా వస్తాము? రానివ్వడు. లేదా ఏదో అత్యవసర ఫోన్ కాల్ వస్తుంది, జీవన సంబంధమైన ఏదో విషయం మనల్ని ఆటంకపరుస్తుంది. నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను అంట. వాడిని జయించాలి, వాడిని జయించాలి. రెండవది, వచ్చిన తర్వాత కూర్చోనివ్వడు. రెండవ వాడి పేరేంటంటే కూర్చోనివ్వడు. తొందర కలగజేస్తూ ఉంటాడు. పిల్లోడు ఏడుస్తాడు, లేదంటే ఇంకేదో జరిగిపోతుంది, వెంటనే అక్కడి నుంచి మనం లేచి వెళ్ళిపోతాం. కూర్చోనివ్వని వాడిని కూడా జయించాలి. కూర్చోవాలి ఆయన సన్నిధిన. ఇక్కడ మీరు కూర్చోనుడి అన్నాడు 8 మందితో గెత్సెమనే తోట దగ్గర. మేము రాతివేత దూరం వెళ్ళి ప్రార్థన చేసి వస్తాం, ఇక్కడ మీరు కూర్చోండి అంటాడు. చూడండి, లోకల్లో ఆధార్ కార్డుకి 5,000 ఇస్తారంటే పొద్దున 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు సాయంకాలం 8 దాకా కూర్చుంటారు. కూర్చుంటారా? కూర్చోరా అమ్మా? నిరంజన్ రావు గారు అవసరం కాబట్టి కూర్చుంటారు. ఎటు వెళ్ళరు. అక్కడ ఆడవాళ్ళు రాలేదండి, మొగోళ్ళు రాలేదండి అని కూడా చెప్పరు. నాకు నా డబ్బులు రావాలండి. కూర్చుంటాడు. ఒక్క 4 గంటలు. యేసయ్య ఒక్కటే కోరాడు. ఏమన్నాడంటే, ఒక్క గడియ మీరు నాతో గడపలేరా అన్నాడు. ఒక గడియకు 4 గంటలు. 4 గంటలు కూర్చోగలుగుతున్నామా దేవుని ఇంటిలో? ఉపవాస ప్రార్థనే కావచ్చు, ఆరాధన దినమే కావచ్చు, సంఘ ప్రార్థనే కావచ్చు, మనం ఏం చేయక్కర్లేదు, కూర్చుంటే చాలు. ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆలకించాలి. పాటలు పాడేవారు పాటలు పాడుతుంటే పాడగలిగిన వారమైతే పాడుతూ ఆనందించాలి. దేవుని వాక్యం వినే సమయం వినాలి. ఆయన ప్రభావం అంతా మనలను కమ్ముకునేంతగా ఆయన సన్నిధిలో కూర్చునేటువంటి వారంగా మనం ఉండాలి. కూర్చుంటే ఎంత దండిలమవుతాం, కానీ సాతాను కూర్చొనివ్వడే. తొందర 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 ఇంటికి తాళం వేసి వస్తాం, కానీ తాళం పడిందో లేదో అన్న బాధ కరెక్ట్గానే ఉంటుంది, కానీ లోపల టెన్షన్ ఉంటుంది. మరి ఇలాంటివన్నీ మన మనసులో ఉంటే ఏకాగ్రతగా ఎప్పుడు కూర్చోగలుగుతాం? ఒక్క గడియ, ఒక 4 గంటలు ఏకాగ్రతగా కూర్చుంటే ఎంత దండిలమవుతాం. వీరిని కూడా కూర్చోనివ్వని వాడిని కూడా మనం జయించాలి. ఇక 3వది, విననివ్వడు, రానివ్వడు, కూర్చోనివ్వడు, విననివ్వడు. అంతా బాగానే ఉంటుంది సైలెంట్గా, కానీ అవసరమైన మాట నీ మనసులో పడడానికి ముందు నీకు పరధ్యానం కలిగిస్తాడు సాతాను. కునుకు రప్పిస్తాడు. నువ్వు ఏదైతే వినకూడదు అనుకుంటాడో ఆ మాట నీ చెవిన పడనివ్వడు.
అందుకే యేసయ్య ఎన్నిసార్లు చెప్పాడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. మనకి చెవులు ఎంత ప్రాముఖ్యం, మనం ఈ మాట వింటే అంత ధన్యులం అవుతాం. ఇంత ప్రయాసం ఉంది రక్షించబడిన వారికి. సహవాసంలో నిలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటు ప్రియులారా ఎంత మెలకుగా ఉండాలి. మొదట రక్షణ కొరకు రమ్మని పిలుస్తున్నాడు, రెండవది సహవాసం చేయడానికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన విలువను గుర్తించి మనం ఆయనతో సహవాసం చేస్తే ఎంతో ధన్యులం అవుతాం. మూడవది ఆయన పని కొరకు మనల్ని పిలుస్తున్నాడు. ఏం పని ఉంది ఆయనకి? చూడండి, మత్తయి శుభవార్త, మార్కు సువార్తకి రండి. మార్కు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును వెంటనే ఆయన వారిని పిలువగా ఆ దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. రండి నా వెంబడి అనగానే వారు ఆయనను వెంబడించారు. ఆయన వెంట వెళ్ళారు. ఎందుకు అంటే మనుషులు పట్టు జాలరిగా నేను మిమ్మును చేస్తున్నాను. అసలు సహవాసంలోనే నిలవకపోతున్నాం, ఒక్క గంట కూడా కూర్చోలేకపోతున్నాం, సత్యవాక్యాన్ని చక్కగా పట్టుకోలేకపోతున్నాం. ఇంకెప్పుడు మనం ఆత్మలను పడతాం? మన సంఘం ఆత్మలతో ఎందుకు నిండట్లేదు? నూతన ఆత్మలు ఎందుకు రావట్లేదు? బాప్తిస్మాల పరిచర్య, ఇతరమైన పరిచర్యలు ఎందుకు జరగట్లేదు? ఇంకా వెంబడించడం మనకు అలవాటు అవ్వలేదు. సహవాసములో నిలిచి ఉన్నవారు ఈ ఆత్మాభిషేకాన్ని పొందుతారు. తాను పొందబోవు ఆత్మ కొరకు ఆయన వారిని పిలిచాడు. వారు వచ్చారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, విస్తారమైన ఆత్మలను ఆయన కొరకు సంపాదించారు. మొట్టమొదటి ఈ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము. క్షమించండి, 7వ అధ్యాయానికి రండి. 37వ వచనం చదవండి. 7:37. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచువాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నాయందు విశ్వాసముంచువారు ఆ నన్ను వెంబడించువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట సహవాసంలో నిలిచిన వారిని సంపూర్ణాత్మ అభిషిక్తులుగా దేవుడు చేస్తాడు. వాళ్ళే ఆత్మలను సంపాదిస్తారు. పేతురు అపోస్తలులు అభిషేకింపబడినప్పుడు ఆయన వారిని ఆత్మతో నింపినప్పుడు వేల వేల ఆత్మలను సంఘంలో చేర్చారు. అందుకు ముందు సూచాయి అనుభవంగా పేతురుకు ఒక పాఠాన్ని ప్రభువు నేర్పాడు.
లూకా శుభవార్త 5వ అధ్యాయము. సముద్రంలో రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. యేసు ప్రభు వారు తెల్లవారి ఆయన దగ్గరికి వచ్చి, పేతురు, నీ దోణిని లోతునకు నడిపించు, దరి దగ్గరే ఉంచితే లాభము లేదు అన్నాడు. ప్రభువా, రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలేదు అన్నాడు. అయితే పేతురుకు ఒక మనసు ఉంది, దేవుడు చెప్పినట్టు చేయాలన్న ఆలోచన ఉంది. అందుకైనా ఆ మాట చొప్పున చేశాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను, రాత్రంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. నీ మాట చొప్పున వల వేద్దుమని వారాలాగు చేసి విస్తారమైన చేపలు మిగిలిపోవుచున్నాయి. వేరొక దోణిలో ఉన్న పాలివారికి సంఖ్యలు చేసి 2 దోణెలు మునుగునట్లుగా ఆ చేపలు నింపారు. పేతురు మిగతా వారందరూ విస్మయమునుంది. పేతురు మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా, నన్ను విడిచిపో, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎంత పశ్చాత్తాపం పేతురులోకి వచ్చింది. నేను నిన్ను విడిచిపోవడానికి రాలేదు, నువ్వు నన్ను వెంబడించు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పాను అన్నాడు. 10వ వచనం చదవండి. వారు విస్మయమందిరి. అందుకే యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అన్నారు. అప్పుడు వారు మనుషులు పట్టుజాలరిగా ఉన్నారు. మనకు తెలుసు కదా, పెంతెకొస్తు దినమున ఆత్మాగ్నిగా నాలుకలు విభాగింపబడి వారి తలల మీదకి వచ్చినప్పుడు వారు దేవుని వాక్యాన్ని బోధించారు. 5,000 మంది పట్టబడ్డారు. మరొక సందర్భంలో 3,000 మంది పట్టబడ్డారు. సంఘాన్ని పేతురు స్థిరపరిచాడు. విస్తారమైన ఆత్మల చేత నింపబడ్డాడు. రండి రండి అని ఆయన పిలవడంలో ఉద్దేశం అర్థమవుతుందా? రక్షణ లేకపోతే రక్షణ కొరుకురా, రక్షించబడి ఉంటే సహవాసంలో నిలిచి ఉండడానికి రా. నీల సంబంధమైన విషయాలు ఆయనకు తేలిక, చాలా సులువు. ఆయన నీకు అన్యాయం చేయడు, ఖచ్చితంగా మేలే చేస్తాడు. సహవాసంలో ఉండు, సకల విధములైన మేలు సమ్మతిస్తే మంచి పదార్థాలు అనుభవిస్తావు. సహవాసంలో ఉన్నాను అంటే కాదు, ఇంకా వెంబడించు, సమస్తం విడిచిపెట్టి వెంబడించు. ఆత్మాభిషిక్తులుగా చేస్తాడు. తన పని నీ ద్వారా నెరవేర్చుకుంటాడు. ఆత్మల సంపాదనే కాదు, ఆత్మల పరిపూర్ణత కొరకు ప్రభు నిన్ను వాడుకుంటాడు. మాసిలామణి గారు మొదట్లో ఎంతో ఆత్మాభిషిక్తంతో పరిచర్య చేసినప్పటికీ వ్యక్తిగత, కుటుంబ జీవిత, సంఘ జీవనంలో నిరాశలు ఎదురై ఓడిపోయి ప్రభువుకు దూరమైన తర్వాత ఈ పాట రాశాడు. నడిపించు నానావా. ఆయన తిరిగి తీర్మానించుకుంటూ పశ్చాత్తాపముతో ప్రభుని వెంబడించడానికి నిర్ణయం చేసుకొని ఈ పాట రాశాడు. ఇకెన్నడూ వెనుతిరగకుండా ఆయననే అనుసరించి ధన్యుడయ్యాడు. ఇప్పుడు మాసిలామణి గారు లేరు, కానీ ఆయన పాట, ఆయన అనుభవం మనకు ఒక మాదిరిగా, హెచ్చరికగా ఉంది. దాన్ని నువ్వు గమనించి తిరిగి పునర్జీవాన్ని పొందుతున్నావా? ఆత్మచేత నింపబడుతున్నావా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు,
మనం నడిపించుకోవద్దు, యేసయ్యను నడిపించమని ఆయనకు అప్పగించాలి. అది వ్యక్తిగత మన జీవితం కావచ్చు, మన కుటుంబము కావచ్చు, మన సంఘము కావచ్చు. మనం నడిపిస్తే ఎక్కడ మునిగిపోతామో, ఎక్కడికి వెళ్తామో, ఎక్కడుంటామో సముద్రంలో మనకు తెలియదు. కానీ యేసయ్య సముద్రం మీద నడిచి వచ్చినవాడు, సముద్రమును సృజించినవాడు, ఎక్కడ ఎంత లోతు, ఎక్కడ ఏముంటుందో సంపూర్ణంగా ఎరిగినవాడు. మన పడవను చక్కగా నడిపించగలవాడు. అందుకే భక్తుడు మేల్కొనినప్పుడు ఈ పాట అనుభవముగా, ఆ అనుభవమును పాటగా రాసి పాడుతూ ఉన్నాడు. ఇక ఇంతకాలం నేను నడిపించుకున్నాను నా సేవ, నా కుటుంబం, నా సంఘం. వద్దు ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని నువ్వే నడిపించు అని ఆయన చేతికి అప్పగించాడు. మనం ఎంత ప్రయాసపడ్డా ఏం చేయలేము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేవు. నువ్వు ఆర్థికంగా అభివృద్ధి పొందలేవు, ఆత్మీయంగా అభివృద్ధి పొందలేవు, ఆరోగ్యాన్ని పొందలేవు. మన ప్రయాసంతా వ్యర్థం. అయితే దేవుడు నడిపిస్తే ఊహించనంత ఆశీర్వాదం మనం పొందుతాం, విస్మయం అందుతాం. ఆ చేపల రాశికి ఆత్మీయంగా వర్ధిల్లుతాం, ఆర్థికంగా వర్ధిల్లుతాం, భౌతికంగా వర్ధిల్లుతాం. నీకేది కావాలో అది సమృద్ధిగా ఇస్తాం. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ దినాల అంత్యం మధ్య మనలను బ్రతిమిలాడుతున్నాడు. అయ్యా రండయ్యా రక్షణ పొందడానికి, అయ్యా రండయ్యా సహవాసానికి. రాత్రి ప్రార్థనలో ఉండండి, సంఘ ప్రార్థనలో ఉండండి, స్త్రీల కూటంలో నిలిచి ఉండండి. ఇవన్నీ నీకోసమే అయ్యా అని పరిశుద్ధాత్ముడు బ్రతిమిలాడుతున్నాడు. అంతేకాదు యేసయ్య స్వయంగా పిలుస్తున్నాడు. నువ్వు సహవాసంలో ఉన్నావా, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తున్నాను. ఎంత గొప్ప ధన్యత! ఆ పరమదేవుడే పిలిచి మనకి ఈ పని ఇచ్చాడు. వాస్తవానికి మనల్ని ఎవరు పనికి పెట్టుకోరు. ఏదో 5 గంటలు 6 గంటలు 1 గంట పని ఉంటుండగా దేవుడు పిలిచాడు. ఎంత నమ్మకంగా చేస్తే అంత ధన్యులం అవుతాం. సమయం కొంచెమే ఉంది. ఈ సంవత్సరం ఉండనిచ్చాడు, వచ్చే సంవత్సరం ఉంటామన్న గ్యారంటీ మనకు లేదు. ఇప్పటికైనా ఓ తీర్మానానికి వద్దామా? మనం గొప్పవారం కాదు, ఆరోగ్యవంతులం కాదు, బలవంతులం కాదు. దొరికినంతలో కొంచెం పని మనం నమ్మకంగా చేస్తే ఎంత దీవెన ఉంటుంది. లోకంలో ఒక సామెత ఉంది, గోదావరికి ఎంత చెంబు తీసుకెళ్తే అన్ని నీళ్ళే తెచ్చుకుంటామంట. పెద్ద బిందె తీసుకెళ్ళిన వాడు బిందె నిండా నీళ్ళు తెచ్చుకుంటాడు. చిన్న చెంబు తీసుకెళ్ళినవాడు ఆ చిన్న చెంబులోనే నీళ్ళు తీసుకొచ్చుకుంటాడు. నువ్వు సంఘానికి నీ హృదయం లేదా నీ జీవితం ఎంత విస్తారంగా ఆయనకి ఇస్తే అంతగా దీవింపబడతావు. అది నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత, ప్రాముఖ్యతలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని కట్టి సమయాన్ని, మన జీవితాన్ని ఇద్దాం. దేవుని యొద్ద నుండి అతి కృపను మనం పొందుదాం. తలంపుడు ప్రభువు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్ళాలి.